హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎంతో ఇష్టమని షేర్మేట్లు తెచ్చారు మా పెద్దమ్మ గారు రావులపాలెం నుంచి. ఈరోజు అయితే నేను ప్రిపేర్ చేస్తాను కర్రీ. ముందుగా నూనె పోసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. మనం నీట్గా అది ఫ్రై అవ్వాలి. నేను పేస్ట్ వేసుకోవాలి. మనం ఎందుకమ్మా పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. స్పూన్ అయితే హీల్గా 1 టీ స్పూన్ సాల్ట్. ఇది వేసుకున్నాక కలపాలి. పసుపు అన్నీ మొత్తం ఇందులో కలిసిపోవాలి. ఇందులో ఇది పసుపు అంతా ఇలా కలిసిపోవాలి. ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం ధనియాల జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. టేస్టీగా వచ్చు. ఇప్పుడు మనం షేర్మన్ చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం స్లోగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఇదైతే ఇప్పుడు కుక్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇప్పుడు మనం ఇది ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే పైన వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. సో మనం ఇందాలానే అప్పుడు కూడా గిన్నెని ఇలా పట్టుకుని కదపాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ దీన్ని చేరుమేరని ఎందుకంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే దీన్ని వలలతో కాకుండా చీరలతో పట్టుకుంటారు. అందుకే దీన్ని చేరుమేర అంటారు. దీన్ని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఈ కూర అంతా కర్రీ కుక్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఎక్కడ ఏ చేప కూడా ఇరగలేదు. ఇరగకుండా అయితే బాగా వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసుకుని కింద దింపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి like my video and subscribe and click the bell icon. Follow my videos. Thank you.